మిత్రులారా, నమస్కారం. అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. సినీ ఫీల్డ్లో ఒక అద్భుతం జరిగింది. ఈ రెట్రో సినిమాతో పాటు మే 1వ తేదీ ఒక చిన్న సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు టూరిస్ట్ ఫ్యామిలీ. ఒక యూట్యూబ్ డైరెక్టర్, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అభిషన్ జీవంత్ తీసిన సినిమా, తమిళ సినిమా. శశికుమార్, సిమ్రాన్, యోగి బాబు నటించారు. చాలా చిన్న సినిమా. ఒక ధర్మదాస్ అనేటువంటి ఒక శ్రీలంకకు సంబంధించిన ఒక తమిళ ఫ్యామిలీ అక్కడ కరోనాలో కష్టమయ్యి దొంగగా ఇండియాకు వస్తే ఆ దొంగ డాక్యుమెంట్స్తో యోగి బాబు వారికి ఒక చెన్నైలోని ఒక వీధిలో ఎవరికి తెలియకుండా, ఎవరికి మాట్లాడకుండా అక్కడ ఉండండి, మీకు ఏదో ఉద్యోగం ఇస్తాను వదులుతున్న తర్వాత ఏ రకంగా వాళ్ళు ఆ వీధి వారితో కలిసిమెలిసి ఉంటారు. అతను వదిలేసిన ఉద్దేశం ఏంటంటే ఆ వీధిలో ఎవరు ఒకరిని మాట్లాడుకోరు, అందుకని వదిలాడు. కానీ వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఏ రకంగా ఐకమత్యంగా ఒకరికొకరు ప్రేమ భావాలతో ఉన్నారు. ప్రతి మనిషి మరో వ్యక్తి ఏ రకంగా సహకరించగలుగుతాడు, ఎలా జీవించగలుగుతాడు, మరో మనిషికి తోడుగా ఎలా ఉండగలుగుతాడు, ప్రేక్షకుల మనసులను తాకేలా చిత్రీకరించాడు ఈ డైరెక్టర్. మరో విషయం ఏంటంటే చూస్తున్నంతసేపు హాస్యంతో పాటు గుండె బరువెక్కుతుంది. హ్యూమర్ విత్ హ్యుమానిటీ. ప్రతి క్యారెక్టర్ మంచిదండి. ఏ క్యారెక్టర్ చెడ్డది కాదు. ఏ క్యారెక్టర్లో మనం లోపం వెతకలేము. ఆ క్యారెక్టర్ ప్రతి సీన్ కూడా ఆ సీనుకు ఆ సినిమాలో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓహో, ఈ సీన్ ఎందుకు పెట్టారని చెప్పి ఒక ఫ్యామిలీ ఉంటుంది, 2 కొడుకులు ఉంటారు, సిమ్రాన్ ఉంటుంది, మన సంక్రాంతి గోస్తంలో ఒక చిన్న బుడ్డోడు అలాంటి కొడుకు ఉన్నాడు, చాలా బాగా నవ్విస్తూ ఉంటాడు. ఈ రకంగా ఆ సినిమాలో పోలీసులు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఎంత మంచితనం. తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్పేస్తారు, మేము ముందు మలయాళీస్ అని చెప్తారు, కానీ మేము శ్రీలంక నుండి వచ్చామండి, ఇట్లా కష్టపడి వచ్చాము, అందుకు ఇక్కడ ఏదో బతకాలని వచ్చాము అందరితో చెప్పేస్తారు. తర్వాత అక్కడ ఏదో ఒక శ్రీలంక వాళ్ళు ఎవరో బాంబు వేశారు అనేటువంటి ఒక న్యూస్తో పోలీసులు వెతుకుతూ ఉంటే పోలీసులు వచ్చిన తర్వాత ఆ వీధి వాళ్ళు వీళ్ళని ఏ రకంగా కాపాడారనేది గొప్పగా ఉంటుంది. మనిషిలో అంతర్లిప్తంగా ఉన్న మానవతా విలువలను తట్టి లేపడం, ట్యాప్ ది లేటెంట్ హ్యుమానిటీ అని దర్శకుడు చూపించాడు. ఇప్పటికే దాదాపు 20 కోట్లు దాటింది దీని కలెక్షను. ఏ మేరకు వెళ్తుందో తెలియదు. యాక్చువల్లీ థర్స్డే 7వ రోజు సెకండ్ షోకి టికెట్ దొరకలేదంటే నాకు, అంత గొప్పగా హిట్ అయింది. ప్రతి ప్రేక్షకుడు కూడా నవ్వుతూ బాధపడుతూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే సినిమా ఎండ్ అయిన తర్వాత ఎవరు లేచి నిలబడలేదు, అలాగే కూర్చుండిపోయారు. ఎంత గొప్పగా ఉంటుందో సినిమా అని. అందుకని ఓటీటీలో వస్తుందా, లేకపోతే మీరు చెన్నైలో పరిసర ప్రాంతాల్లో ఉన్నా కూడా తప్పకుండా వచ్చి చూడండి. ఇలాంటి సినిమాలు చాలా గొప్ప సినిమాలు. మరిన్ని ఇలాంటి సినిమాలు రావాలని, ఎంతో గొప్ప భావాలు అందులో కలిగించాలని ఆశిస్తున్నాను.